నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్‌కి స్వాగతం. నేను మీ ప్రగతి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు మే 13న ప్రశాంతంగా ముగిసిన సంగతి మనకందరికీ తెలిసిందే. అలాగే ఎన్డీఏ కూటమి అనగా టీడీపీ, జనసేన మరియు బీజేపీ తరపున అభ్యర్థులు ఏ నియోజకవర్గాల నుంచి ఎంతెంత మెజారిటీతో గెలవబోతున్నారనేది ఈఎస్ఎస్ ఇండియన్ సర్వే అనే సంస్థ తన సర్వే ద్వారా మనకి వెల్లడించింది. ఆ సర్వేను ఒకసారి నేను క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను, చూడండి. మొదటిగా శ్రీకాకుళం డిస్టిక్లో ఎంపీ అభ్యర్థి వచ్చేసి టీడీపీ తరపున కింజవరపు రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 60,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ శ్రీకాకుళం డిస్టిక్లో నియోజకవర్గాలు వచ్చేసి మొదటిగా ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున బెండలం అశోక్ పోటీ చేస్తున్నారు. ఈయన 8,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే నెక్స్ట్ పలాస నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున గౌత శిరీష పోటీ చేస్తున్నారు. ఈమె వచ్చేసి 7,500 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే టెక్కిల నియోజకవర్గం, ఇక్కడ కింజవరపు అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఈయన 12,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే శ్రీకాకుళం నియోజకవర్గం, ఇక్కడ వచ్చేసి గొండు శంకర్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఈయన 13,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే ఆమదాల వలస నుంచి టీడీపీ తరపున కూనా రవికుమార్ పోటీ చేస్తున్నారు. ఈయన కనుక మనం గమనించినట్లయితే 16,000 ఓట్లతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నర్సన్నపేట నియోజకవర్గము, ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే బొగ్గు రమణమూర్తి పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఈయన 15,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి విజయనగరం డిస్టిక్, అక్కడ వచ్చేసి ఎంపీ అభ్యర్థి టీడీపీ తరపున అప్పలనాయుడు పోటీ చేస్తున్నారు. ఈయన కనుక మనం గమనించినట్లయితే 55,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ విజయనగరం డిస్టిక్లోని నియోజకవర్గాలు కనుక మనం గమనించినట్లయితే రాజం ఎస్సీ నియోజకవర్గం నుంచి కొండూరు మురళీమోహన్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఈయన 20,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే బొబ్బిలి నియోజకవర్గం, ఇక్కడ వచ్చేసి ఆర్ఎస్వికేకే రంగారావు పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఈయన 12,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున శ్రీమతి లోకం నాగమాధవి పోటీ చేస్తున్నారు. ఈమె వచ్చేసి 13,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే విజయనగరం నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే పుసపాటి ఆదిత్య విజయలక్ష్మి గజపతిరాజు పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 8,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే పాలకొండ నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ జనసేన తరపున ఎన్ జయకృష్ణ పోటీ చేస్తున్నారు. ఈయన 16,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా సర్వే మనకి వెల్లడిస్తుంది. తర్వాత కనుక మనం గమనించినట్లయితే విశాఖపట్నం డిస్టిక్, అక్కడ కనుక మనం గమనిస్తే ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున మతుకుమ్మలి భారత్ పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 1,20,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే ఇక్కడ నియోజకవర్గాలు మనం గమనించినట్లయితే శృంగవరపుకోట నియోజకవర్గం, ఇక్కడ కొల్ల లలిత కుమారి పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఈమె 14,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. భీమిలి నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే గంటా శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఈయన 32,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే టీడీపీ తరపున వెలగపూడి రామకృష్ణ పోటీ చేస్తున్నారు. ఈయన 28,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. నెక్స్ట్ విశాఖపట్నం సౌత్, ఇక్కడ వచ్చేసి జనసేన తరపున వంశీకృష్ణ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఈయన గనక మనం గమనించుకున్నట్లయితే ఎక్స్ఎమ్మెల్సీ, ఈయన వచ్చేసి 18,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే విశాఖపట్నం నార్త్, ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 21,000 ఓట్లతో మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గం మనం గమనించుకున్నట్లయితే టీడీపీ తరపున పీజీవీఆర్ నాయుడు పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 17,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ చివరిగా గాజువాక నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ టీడీపీ తరపున పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. ఈయన 22,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అనకాపల్లి డిస్టిక్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరపున సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఈయన ఎక్స్ ఎంపీ. ఈయన కనుక మనం గమనించినట్లయితే 1,10,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ ఈఎస్ఎస్ ఇండియన్ సర్వే మనకి వెల్లడించింది. అలాగే అనకాపల్లిలోని నియోజకవర్గాల్లో మొదటిగా చోడవరం నియోజకవర్గం, అక్కడ నుంచి టీడీపీ తరపున కేఎస్ఎన్ రాజు పోటీ చేస్తున్నారు. ఈయన కనుక మనం గమనించుకున్నట్లయితే 16,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే మడుగుల నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున
బండారి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఈయన ఎక్స్ ఎమ్మెల్యే. ఈయన వచ్చేసి 8,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే నెక్స్ట్ అనకాపల్లి నియోజకవర్గం. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే జనసేన తరపున కొండల రామకృష్ణ పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 17,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. నెక్స్ట్ పెందుర్తి నియోజకవర్గం. ఇక్కడ కూడా జనసేన తరపున పంచకర్ల రమేష్ బాబు పోటీ చేస్తున్నారు. ఈయన కూడా ఎక్స్ ఎమ్మెల్యే. ఈయన వచ్చేసి 19,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. నెక్స్ట్ ఎలమంచిలి నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే సుందరపు విజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు జనసేన తరపున. ఈయన 7,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే పాయకర్రావుపేట ఎస్సీ నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి వంగలపూడి అనిత పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఈమె 14,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. చివరిగా నర్సీపట్నం నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ టీడీపీ తరపున చింతకాయల అయ్యన్న పాత్రుడు పోటీ చేస్తున్నాడు టీడీపీ తరపున. ఈయన కనుక మనం గమనించుకున్నట్లయితే 8,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కాకినాడ డిస్టిక్. కాకినాడ డిస్టిక్ లో ఎంపీ అభ్యర్థి జనసేన పార్టీ తరపున ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 72,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. ఈ కాకినాడలోని నియోజకవర్గాలు కనుక మనం గమనించుకున్నట్లయితే మొదటిగా తుని నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ తరపున యనమల దివ్య పోటీ చేస్తున్నారు. ఈమె వచ్చేసి 11,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే నెక్స్ట్ ప్రతిపాడు నియోజకవర్గం. ఇక్కడ వచ్చేసి వలపుల సత్యప్రభ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఈమె 16,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 40,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ ఎస్ఎస్ ఇండియన్ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ జనసేన తరపున పంతం నంజీ పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 30,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ పెద్దాపురం నియోజకవర్గం. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే టీడీపీ తరపున నిమ్మకాయ చినరాజప్ప పోటీ చేస్తున్నారు. ఈయన 12,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే కాకినాడ సిటీ నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే టీడీపీ తరపున వనమాడి వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఈయన 24,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. చివరిగా మనం గమనించుకున్నట్లయితే జగ్గంపేట నియోజకవర్గం. ఇక్కడ నుంచి టీడీపీ తరపున జ్యోతుల వెంకటప్పరావు పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 17,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ రాజమండ్రి డిస్టిక్ కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరపున దగ్గుపాటి పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు. ఈమె వచ్చేసి 1,20,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ ఇందులోని నియోజకవర్గాలు కనుక మనం గమనించుకున్నట్లయితే అనపర్తి నియోజకవర్గం. ఇక్కడ నుంచి బీజేపీ తరపున రామకృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 22,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే రాజనగరం నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ జనసేన పార్టీ తరపున బత్తుల బలరామకృష్ణ పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 17,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. నెక్స్ట్ రాజమండ్రి సిటీ నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే టీడీపీ తరపున ఆదిరెడ్డి వాసు పోటీ చేస్తున్నారు. ఈయన కనుక మనం గమనించినట్లయితే 14,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే టీడీపీ తరపున గోరంట్ల బుచ్చన్న చౌదరి పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 23,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే కోవూరు ఎస్సీ నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ముప్పూడి వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున. ఈయన 18,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే నిడమూరు నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ జనసేన పార్టీ ఈ పార్టీ తరపున కందుల దుర్గేష్ పోటీ చేస్తున్నారు. ఈయన ఎక్స్ ఎమ్మెల్యే. ఈయన కనుక మనం గమనించుకున్నట్లయితే 22,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే చివరిగా గొప్పలపురం ఎస్సీ నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ నుంచి టీడీపీ తరపున మద్దిపాటి వెంకటరాజు పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 11,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ అమలాపురం డిస్టిక్. అక్కడ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున గంటి హరీష్ మాధురి పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే ఇందులో నియోజకవర్గాలు మొదటిగా రంపచోడవరం నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి టీడీపీ తరపున వాసంశెట్టు సుభాష్ పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 17,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ ముమ్మడివరం నియోజకవర్గం. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే టీడీపీ తరపున దాట్ల సుబ్బరాజు పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 11,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే అమలాపురం ఎస్సీ నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి టీడీపీ తరపున ఐతవతల ఆనందరావు పోటీ చేస్తున్నారు. ఈయన టీడీపీ ఎక్స్ ఎమ్మెల్యే. ఈయన కనుక మనం గమనించుకున్నట్లయితే 23,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే రాజోల్ ఎస్సీ నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే జనసేన తరపున దేవవర ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఈయన కనుక చూసుకున్నట్లయితే 16,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే గన్నవరం ఎస్సీ నియోజకవర్గం.
కనుక మనం గమనించినట్లయితే జనసేన తరపున గిడ్డి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 12,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే కొత్తపేట నియోజకవర్గం గనుక మనం గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి టీడీపీ తరపున బందరు సత్యానందరావు పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 22,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే మండపేట నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే టీడీపీ తరపున వేగుల జోగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 12,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నర్సాపురం డిస్టిక్. ఇక్కడ వచ్చేసి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరపున భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పోటీ చేస్తున్నారు. ఈయన కనుక మనం గమనించుకున్నట్లయితే 1,20,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. ఇందులో నియోజకవర్గాల్లో మొదటిగా అచ్చంట నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ టీడీపీ తరపున పితాని సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 18,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే పాలకుల నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ టీడీపీ తరపున డాక్టర్ నిమ్మల రామనాయుడు పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 32,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే నరసాపురం నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ జనసేన పార్టీ తరపున బొమ్మిడి నాయకర్ పోటీ చేస్తున్నారు. ఈయన కనుక మనం గమనించుకున్నట్లయితే 24,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే భీమవరం నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ జనసేన తరపున పులపర్తి రామాంజనాయుడు ఎక్స్ఎమ్మెల్యే ఈయన పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 18,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. నెక్స్ట్ ఉండి నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి టీడీపీ తరపున ఆర్ఆర్ సిట్టింగ్ ఎంపీ ఈయన పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 16,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే తణుకు నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే టీడీపీ తరపున అరిమిల్లి రాధాకృష్ణ పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 31,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే చివరిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి జనసేన తరపున బులశెట్టి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 36,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏలూరు డిస్టిక్ నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున పుట్ట మహేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 80,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ ఉంగుటూరు నియోజకవర్గం. ఇక్కడ నుంచి జనసేన తరపున పచ్చమట్ల ధర్మరాజు పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 14,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే దెందులూరు నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి టీడీపీ తరపున చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తున్నారు. ఈయన ఎక్స్ఎమ్మెల్యే. ఈయన 21,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే ఏలూరు నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ టీడీపీ తరపున బారెడ్డి రాధాకృష్ణ పోటీ చేస్తున్నారు. ఈయన 26,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే పోలవరం ఎస్టీ నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ జనసేన తరపున చిర్రి బాలరాజు పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 7,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి టీడీపీ తరపున సొంగ రోషన్ పోటీ చేస్తున్నారు. ఈయన కనుక మనం గమనించుకున్నట్లయితే 17,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే నూజివీడు నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ తరపున కురుసు పార్థసారథి పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 14,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే చివరిగా కైకలూరు నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ బీజేపీ తరపున కామినేని శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 18,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ మచిలీపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా జనసేన తరపున వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 90,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే గన్నవరం నుంచి వచ్చే టీడీపీ తరపున యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 28,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే గుడివాడ నుంచి టీడీపీ తరపున వెనిగండ్ల రాము పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 18,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే పెడల నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ నుంచి టీడీపీ తరపున కాగిత కృష్ణప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 12,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే మచిలీపట్నం నుంచి టీడీపీ తరపున కొల్లు రవీంద్ర పోటీ చేస్తున్నారు. ఈయన 16,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే అప్పనిగట్ట నుంచి జనసేన తరపున మండలి బుడ్డప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఈయన 18,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే చివరిగా పలమనేరు నుంచి టీడీపీ తరపున బోడే ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఈయన 15,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ విజయవాడ. అక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున కోసలేని శివనాథ్ పోటీ చేస్తున్నారు. ఈయన 1,10,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే విజయవాడ వెస్ట్ నుంచి బీజేపీ తరపున వై సుజన చౌదరి పోటీ చేస్తున్నారు. ఈమె 12,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే విజయవాడ సెంట్రల్ నుంచి టీడీపీ తరపున గొండ ఉమామహేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఈమె వచ్చేసి 13,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే విజయవాడ ఈస్ట్ నుంచి టీడీపీ తరపున గద్దె రామ్మోహన్ పోటీ చేస్తున్నారు. ఈయన 25,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది.
అలాగే మైలవరం నుంచి టీడీపీ తరపున వసంత కృష్ణ ప్రసాద్, ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే, ఈయన వచ్చేసి 8,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే నందిగామ ఎస్సీ నుంచి టీడీపీ తరపున తంగిరాల సౌమ్య పోటీ చేస్తున్నారు. ఈమె 11,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే చివరిగా జగ్గయ్యపట్నం నుంచి టీడీపీ తరపున శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పోటీ చేస్తున్నారు. ఈయన 9,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ గుంటూరు నుంచి, అక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. ఈయన 90,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ తాడికొండ నుంచి టీడీపీ తరపున తెనాలి శ్రావణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఈయన 8,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే మంగళగిరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే టీడీపీ తరపున నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. ఈయన 24,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే పొన్నూరు నుంచి టీడీపీ తరపున దులిపాల నరేంద్ర పోటీ చేస్తున్నారు. ఈయన 8,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే తెనాలి నుంచి జనసేన తరపున నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు. ఈయన కనుక మనం గమనించినట్లయితే 20,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే ప్రతిపాడు ఎస్సీ నుంచి టీడీపీ తరపున బూర్ల రామాంజనేయులు పోటీ చేస్తున్నారు. ఈయన 12,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే గుంటూరు ఈస్ట్ కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ టీడీపీ తరపున మొహం నజీద్ పోటీ చేస్తున్నారు. ఈయన 18,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ నరసరావుపేట, అక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున లావో శ్రీకృష్ణ దేవరాయ పోటీ చేస్తున్నారు. ఈయన 1,20,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ చిలకలూరుపేట నుంచి టీడీపీ తరపున ప్రతిపాటి పుల్లారావు పోటీ చేస్తున్నారు. ఈయన కనుక మనం గమనించినట్లయితే 11,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే సత్తెనపల్లి నుంచి టీడీపీ తరపున కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. ఈయన 25,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే వినుకొండ నుంచి టీడీపీ తరపున జేవి ఆంజనేయులు పోటీ చేస్తున్నారు. ఈయన 30,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే గురజాల నుంచి టీడీపీ తరపున ఎరపతినేని శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 18,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే మాచర్ల నుంచి టీడీపీ తరపున గులకంటి బ్రహ్మానందరెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 17,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ బాపట్ల, అక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున టి కృష్ణప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఈయన 60,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే వేమూరు నుంచి టీడీపీ తరపున నక్క ఆనందబాబు పోటీ చేస్తున్నారు. ఈయన 12,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే రేపల్ల నుంచి టీడీపీ తరపున అనగాని సత్యప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఈయన 30,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే బాపట్ల నుంచి టీడీపీ తరపున వేగసర నరేంద్రవర్మ పోటీ చేస్తున్నారు. ఈయన 20,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే పర్చూరు నుంచి టీడీపీ తరపున ఏలూరి సాంబశివరావు పోటీ చేస్తున్నారు. ఈయన కనుక మనం గమనించినట్లయితే 8,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే అద్దంకి నుంచి టీడీపీ తరపున గొట్టిపాటి రావుకుమార్ పోటీ చేస్తున్నారు. ఈయన కనుక మనం గమనించుకున్నట్లయితే 20,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. చివరిగా సంతనూతలపాడు ఎస్టీ నియోజకవర్గం నుంచి మనం గమనించినట్లయితే టీడీపీ తరపున బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఈయన 15,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ ఒంగోలు నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన 1,10,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే ఒంగోలు నుంచి టీడీపీ తరపున దామచర్ల జనార్దన్ రావు పోటీ చేస్తున్నారు. ఈయన 15,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే కొండాపి నియోజకవర్గానికి మనం గమనించినట్లయితే ఇక్కడ నుంచి టీడీపీ తరపున దౌలశ్రీ బాల వీరాంజనేయ స్వామి పోటీ చేస్తున్నారు. ఈయన 9,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే మార్కాపురం నుంచి టీడీపీ తరపున కొండల నారాయణరెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన వచ్చేసి 11,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే కనగిరి నుంచి టీడీపీ తరపున ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన 10,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ నెల్లూరు కనుక మనం గమనించుకున్నట్లయితే అక్కడి నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన 40,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే కందుకూరు నుంచి గమనించినట్లయితే టీడీపీ తరపున ఇంటూరి నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఈయన 10,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే కావలి నుంచి టీడీపీ తరపున కావ్య కృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన 9,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే కోవూరు కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ తరపున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన 25,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే నెల్లూరు సిటీ నుంచి టీడీపీ తరపున పొంగూరు నారాయణ పోటీ చేస్తున్నారు. ఈయన 8,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ తరపున
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన 25,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే గూడూరు ఎస్సీ నుంచి టీడీపీ తరపున పాసం సునీల్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఈయన 15,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే సూలూరుపేట ఎస్సీ నుంచి టీడీపీ తరపున నెలవేల విజయశ్రీ పోటీ చేస్తున్నారు. ఈమె వచ్చేసి 19,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే తిరుపతి నుంచి జనసేన తరపున ఆరాణ శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. ఈయన 18,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే శ్రీకాళహస్తి నుంచి టీడీపీ తరపున బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన 15,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే కడప నుంచి టీడీపీ తరపున మాధవిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఈమె 11,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే కమలాపురం నుంచి టీడీపీ తరపున పుట్ట చైతన్యరెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన 19,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే జమ్మలమడుగు నుంచి బీజేపీ తరపున శ్రీ ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన 8,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే నెక్స్ట్ ప్రొద్దుటూరు, ఇక్కడ నుంచి టీడీపీ తరపున వరదరాజుల రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన 10,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే మైదుకూరు చివరిగా గమనించినట్లయితే టీడీపీ తరపున పుట్ట సుధాకర్ రెడ్డి యాదవ్ పోటీ చేస్తున్నారు. ఈయన 11,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ రాజంపేట, అక్కడి నుంచి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరపున కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన 60,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే తంబిలిపల్లి గనుక మనం గమనించినట్లయితే అక్కడి నుంచి టీడీపీ తరపున జయచందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన 10,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే పేలేరు నుంచి టీడీపీ తరపున నెల్లారి కృష్ణకుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన 22,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే ఆలగడ్డ నుంచి టీడీపీ తరపున భూమా అఖిల ప్రియారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈమె 16,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే శ్రీశైలం, ఇక్కడ నుంచి టీడీపీ తరపున బుద్ధ రాజశేఖర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన 14,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే బనగానపల్లి నుంచి టీడీపీ తరపున బీసీ జనార్దన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన 15,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే కర్నూలు నుంచి టీడీపీ తరపున టీజీ భరత్ పోటీ చేస్తున్నారు. ఇతను 20,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే పత్తికొండ నుంచి టీడీపీ తరపున కేఎస్ శ్యాంబాబు పోటీ చేస్తున్నారు. ఇతను 10,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే చివరిగా ఎమ్మిగనూరు, ఇక్కడ నుంచి టీడీపీ తరపున జయనాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఇతను వచ్చేసి 11,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ అనంతపూర్, అక్కడి నుంచి టీడీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా అబిక లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. ఈమె 70,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్టుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే రాయదుర్గ్ నుంచి టీడీపీ తరపున కలవ శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. ఇతను 14,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే ఉరవకొండ నుంచి టీడీపీ తరపున పయ్యవుల కేశవ్ పోటీ చేస్తున్నారు. ఇతను 16,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే తాడిపత్రి నుంచి టీడీపీ తరపున జయశ్రీ అశ్మిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇతను 16,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే అనంతపురం అర్బన్ నుంచి టీడీపీ తరపున దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఇతను 12,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే చివరిగా కళ్యాణ్ దుర్గ్ నుంచి టీడీపీ తరపున అమలనేని సురేందర్ రెడ్డి బాబు పోటీ చేస్తున్నారు. ఇతను వచ్చేసి 11,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. హిందూపూర్ నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున బేకే పాదసారథి పోటీ చేస్తున్నారు. ఇతను వచ్చేసి 55,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే రాప్తాడు నుంచి టీడీపీ తరపున పరిటాల సునీత పోటీ చేస్తున్నారు. ఈమె 12,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే మడకసిర ఎస్సీ నుంచి టీడీపీ తరపున ఎంఎస్ రాజు పోటీ చేస్తున్నారు. ఇతను 8,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే హిందూపూర్ నుంచి టీడీపీ తరపున నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్నారు. ఇతను 9,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే పెనుకొండ నుంచి టీడీపీ తరపున సవిత పోటీ చేస్తున్నారు. ఈమె 13,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. చివరిగా కదిరి నుంచి టీడీపీ తరపున వెంకట ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఇతను 16,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ నగిరి నుంచి టీడీపీ తరపున గాలి భానుప్రకాష్ పోటీ చేస్తున్నారు. ఇతను 25,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే చిత్తూరు నుంచి టీడీపీ తరపున గురజాల జగన్మోహన్ పోటీ చేస్తున్నారు. ఇతను 12,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే పలమనేరు నుంచి టీడీపీ తరపున ఎన్ అమర్నాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇతను 16,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే చివరిగా కుప్పం, ఇక్కడ నుంచి టీడీపీ తరపున నారా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు. ఇతను 42,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్టుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. ఇప్పుడు ఓవరాల్ గా మనం గమనించుకున్నట్లయితే ఈఎస్ఎస్ ఇండియన్ సర్వే తన సర్వే ద్వారా ఎన్డీఏ కూటమి ఎక్కువ మెజారిటీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా తన సర్వే ద్వారా వెల్లడించింది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ సర్వీస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరు ఎక్కువ మెజారిటీతో గెలవబోతున్నారనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.